ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మొదటి పేజీలో ఉన్నటువంటి హెడ్లైన్స్ అన్నీ కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే, ఇది ఒక హెడ్డింగ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంటే ఈవెన్ ఇన్ ది అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ. ది అప్కమింగ్ ఎలక్షన్స్ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు. ఈవెన్ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ. ఈవెన్ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. ఇక్కడ లోను అంటే కూడా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంటే ఈవెన్ ఇన్ ది అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని రాయాలి. పంచాయతీ ఫలితాలే, ద పంచాయత్ రిజల్ట్స్ విల్ బి డెసిసివ్. పంచాయతీ రిజల్ట్స్ విల్ బి డెసిసివ్. డెసిసివ్ అంటే అవే నిర్ణయిస్తాయి. పంచాయత్ రిజల్ట్స్, పంచాయత్ ఫలితాలే అవే నిర్ణయిస్తాయి. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయత్ ఫలితాలే ఉంటాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ ది అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పంచాయత్ రిజల్ట్స్ విల్ బి డెసిసివ్. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ లో రాసాం. విల్ బి డెసిసివ్ అంటే భవిష్యత్తులో జరుగుతాయి కాబట్టి. పంచాయత్ రిజల్ట్స్ అంటే పంచాయత్ ఫలితాలు. విల్ బి డెసిసివ్ అవే నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయో అలాగే ఉంటాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే అంటే ఈవెన్ ఇన్ ది అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పంచాయత్ రిజల్ట్స్ విల్ బి డెసిసివ్. మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెస్ కి. ఇవన్నీ హెడ్లైన్స్ కాబట్టి హెడ్లైన్ స్టైల్లోనే ఇంగ్లీష్ లో కూడా రాయాలి. కాంగ్రెస్ టు విన్ 2/3 ఆఫ్ ద సీట్స్. కాంగ్రెస్ టు విన్ అంటే గెలవనున్నాయి. 2/3 ఆఫ్ ద సీట్స్, మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెసే గెలవనున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కి అంటే కాంగ్రెసే గెలవనున్నాయి అలా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ టు విన్ 2/3 ఆఫ్ ద సీట్స్. కాంగ్రెస్ గెలవనుంది. మూడింట రెండో వంతు స్థానాలు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్. సిట్ ఫార్మ్డ్ ఆన్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఆన్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అంటే ఫోన్ ట్యాపింగ్ వివాదం పై. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫార్మ్డ్. ఇక్కడ మనం హెడ్లైన్ స్టైల్లోనే రాసాం. ఎస్ఐటి సిట్ ఫార్మ్డ్ అని రాసాం. వివరాల్లో ఎలా ఉండాలంటే సిట్ వాస్ ఫార్మ్డ్ అని ఉండాలి. సిట్ వాస్ ఫార్మ్డ్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాస్ ఫార్మ్డ్. ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. దేనిపై? ఫోన్ ట్యాపింగ్ పై. సో మనం దీన్ని ఇంగ్లీష్ లో ఎలా రాయాలంటే హెడ్లైన్ స్టైల్లో సిట్ ఫార్మ్డ్ ఆన్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అని రాయాలి. వివరాల్లో అయితే సిట్ వాజ్ ఫార్మ్డ్ అని రాయాల్సి ఉంటుంది. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ కూడా ఇలానే చదువుతున్నాం హెడ్లైన్స్ అన్ని కూడా. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. జీరామ్జీ బిల్లుకు ఆమోదం. అప్రూవల్ టు ద జీరామ్జీ బిల్. అప్రూవల్ అంటే ఆమోదం. దేనికి? టు ద జీరామ్జీ బిల్. జీరామ్జీ బిల్లుకు ఆమోదం. లోక్సభ సమ్మతించిన గంటలోనే రాజ్యసభలోను. విత్ ఇన్ అవర్స్ ఆఫ్ లోక్సభ కన్సెంట్. లోక్సభ కన్సెంట్ అంటే లోక్సభ సమ్మతించిన. విత్ ఇన్ అవర్స్ గంటల్లోనే. కన్సెంట్ అంటే ఇక్కడ సమ్మతి. ప్లీజ్ టెల్ మీ యువర్ కన్సెంట్ అంటే మీ సమ్మతి తెలపండి అని అడుగుతుంటాం. ఇలా ఒక్కొక్క పదాన్ని తీసుకొని మీరు నిజ జీవితంలో జరిగే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా వీటికి అప్లై చేస్తూ రాసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోను. విత్ ఇన్ అవర్స్ ఆఫ్ లోక్సభ కన్సెంట్ రాజ్యసభ ఆల్సో పాసెస్ ఇట్. రాజ్యసభ కూడా పాసెస్ ఇట్ అంటే ఆమోదించింది. అప్రూవల్ టు ద జీరామ్జీ బిల్ విత్ ఇన్ అవర్స్ ఆఫ్ లోక్సభ కన్సెంట్. లోక్సభ అంటే లోక్సభ యొక్క కన్సెంట్ సమ్మతి. రాజ్యసభ ఆల్సో పాసెస్ ఇట్ ఆమోదించింది. చేయి చేయి కలిపి ఆధిక్యంలో నిలిపి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాంగ్రెస్
ప్లేస్డ్ ఇన్ ద లీడ్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే చేయి చేయి కలిపి. కాంగ్రెస్ ప్లేస్డ్ ఇన్ ద లీడ్. ఇక్కడ కాంగ్రెస్ లేకపోయినప్పటికీ ఆధిక్యంలో నిలిపి, దేన్ని నిలిపారు ఆధిక్యంలో? కాంగ్రెస్ ను నిలిపారు కాబట్టి హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాంగ్రెస్ ప్లేస్డ్ అంటే కాంగ్రెస్ నిలిచింది ఇన్ ద లీడ్ ఆధిక్యంలో. హెడ్లైన్స్ ఎప్పుడైనా కూడా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హెడ్లైన్ స్టైల్లోనే మనం రాస్తూ ఉండాలి. మనం డీటెయిల్స్ లో ఎలా చదువుతుంటామో అలా రాయకూడదు. హెడ్లైన్స్ కాబట్టి సింపుల్ గా ఉండాలి. సింగరేణిపై 47,000 కోట్ల అప్పుల భారం. సింగరేణి బర్డెన్డ్ విత్ డెట్స్ వర్త్ 47,000 crore. సింగరేణి బర్డెన్డ్, సింగరేణి భరిస్తోంది. సింగరేణి బర్డెన్డ్ అనేది హెడ్లైన్ స్టైల్లో ఉంటుంది. అదే వివరాల్లో అయితే సింగరేణి వాజ్ బర్డెన్డ్ అని ఉండాలి. అది ప్యాసివైజ్ లో ఉండాలి కాబట్టి సింగరేణి భరిస్తోంది. విత్ డెట్స్ వర్త్ 47,000 crore. విత్ డెట్స్ అంటే అప్పులతో. వర్త్ 47,000 crore. 47,000 కోట్ల అప్పుల భారం సింగరేణి భరిస్తోంది. సింగరేణిపై 47,000 కోట్ల రూపాయల అప్పుల భారం. సింగరేణి బర్డెన్ విత్ డెట్స్ వర్త్ 47,000 crore. 5 ఏళ్లలో పసుపు ఎగుమతులు $1 బిలియన్. టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ టు రీచ్ $1 బిలియన్ ఇన్ 5 years. టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ అంటే పసుపు ఎగుమతులు. టు రీచ్ $1 బిలియన్ ఇన్ 5 years. ఇన్ 5 years అంటే 5 ఏళ్లలో. టు రీచ్ $1 బిలియన్, బిలియన్ డాలర్లకు 5 ఏళ్లలో పసుపు ఎగుమతులు. పంచాయతీ స్ఫూర్తితో ఎన్నికలన్నీ గెలవాలి. ఆల్ ఎలక్షన్స్ మస్ట్ బి వన్ అంటే అన్ని ఎన్నికలు గెలవాలి లేదా ఎన్నికలన్నీ గెలవాలి. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఆల్ ఎలక్షన్స్ మస్ట్ బి వన్ విత్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ పంచాయతీ పోల్స్. విత్ ది ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తితో, ఆఫ్ పంచాయతీ పోల్స్ పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో ఎన్నికలన్నీ గెలవాలని ఇక్కడ హరీష్ రావు అంటున్నారు. భాజపా కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం. కాంగ్రెస్ అటెంప్ట్ అంటే కాంగ్రెస్ ప్రయత్నించింది. టు లే సీజ్ అంటే ముట్టడికి. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. టు లే సీజ్ అంటే ముట్టడి చేయడం. టు ద బీజేపీ ఆఫీస్, బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం. కాంగ్రెస్ అటెంప్ట్స్ టు లే సీజ్ టు ద బీజేపీ ఆఫీస్. గ్రూప్ 3 ఎంపిక జాబితా విడుదల. గ్రూప్ 3 సెలక్షన్ లిస్ట్ రిలీజ్డ్. ఇది హెడ్లైన్ లో ఉంటే, అదే వివరాల్లో ఉంటే గ్రూప్ 3 సెలక్షన్ లిస్ట్ వాజ్ రిలీజ్డ్ అని ఉండాలి. సింపుల్ గా గ్రూప్ 3 సెలక్షన్ లిస్ట్ రిలీజ్డ్ అని హెడ్లైన్స్ లో ఉంటుంది. ఇలాంటి వేరియేషన్ మీరు తెలుసుకుంటూ ఉండాలి. పెరిగిన చలి తీవ్రత. ఇంటెన్సిఫైయింగ్ కోల్డ్ కండిషన్స్. ఇంటెన్సిఫైయింగ్ అంటే తీవ్రత పెరగడం. కోల్డ్ కండిషన్స్, ఇంటెన్సిఫైయింగ్ కోల్డ్ కండిషన్స్ అంటే పెరిగినటువంటి చలి తీవ్రత. కంటికే ఇంపు, కాలుష్యం కంపు. ఇలాంటి రైమింగ్ వర్డ్స్ వినడానికి బాగానే ఉంటాయి, కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి. ప్లెజెంట్ టు ద ఐస్. ప్లెజెంట్ అంటే ఇంపు. టు ద ఐస్ కంటికే ఇంపు. పొల్యూషన్ స్టెంచ్ ఇన్ ద ఎయిర్. స్టెంచ్ అంటే ఇక్కడ కంపు. పొల్యూషన్ కాలుష్యం. పొల్యూషన్ స్టెంచ్ ఇన్ ది ఎయిర్ గాలి కాలుష్యం కంపు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. కంటికి ఇంపు, కాలుష్యం కంపు అంటే ప్లెజెంట్ టు ద ఐస్, పొల్యూషన్ స్టెంచ్ ఇన్ ది ఎయిర్. తాత్కాలిక మరమ్మతులతో అంటే సరిపెడుతున్నారు. టెంపరరీ రిపేర్ డీమ్డ్ సఫిషియంట్. టెంపరరీ రిపేర్స్ అంటే తాత్కాలిక మరమ్మతులు. డీమ్డ్ అంటే భావిస్తున్నారు. సఫిషియంట్ సరిపోతుందని భావిస్తున్నారు. నిన్న కూడా హిందూ న్యూస్ పేపర్ లో చెప్పేటప్పుడు డీమ్ అంటే భావించడం అని చెప్పుకున్నాం. రెగ్యులర్ గా వీడియో చూసే వాళ్లకు ఈ డీమ్ అనే పదం అర్థమవుతుంది. టెంపరరీ రిపేర్స్ డీమ్డ్ సఫిషియంట్ అంటే తాత్కాలిక మరమ్మతులు సరిపోతున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారి దుస్థితి. డిపిఆర్ సిద్ధమైన ముందుకు సాగని విస్తరణలు. హైదరాబాద్ విజయవాడ హైవే ఇన్ డైర్ కండిషన్. ఇన్ డైర్ కండిషన్ అంటే దుస్థితిలో ఉంది.
హైదరాబాద్ విజయవాడ హైవే అంటే రహదారి. ఇన్ డైర్ కండిషన్ దుస్థితి. డిపిఆర్ సిద్ధమైన ముందుకు సాగని విస్తరణ పనులు. డిస్పైట్ ద డిపిఆర్ బీయింగ్ రెడీ. డిపిఆర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ, ద డిపిఆర్ బీయింగ్ రెడీ, డిపిఆర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, సిద్ధమైన ముందుకు సాగని విస్తరణ పనులు. ఎక్స్పాన్షన్ వర్క్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఎక్స్పాన్షన్ వర్క్స్ అంటే విస్తరణ పనులు. ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు సాగడం లేదు. మొత్తంగా తాత్కాలిక మరమ్మతులతో సరి హైదరాబాద్ విజయవాడ రహదారి దుస్థితి. డిపిఆర్ సిద్ధమైన ముందుకు సాగని విస్తరణ పనులు. హైదరాబాద్ విజయవాడ హైవే ఇన్ డైర్ కండిషన్. డిస్పైట్ ద డిపిఆర్ బీయింగ్ రెడీ, ఎక్స్పాన్షన్ వర్క్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఇలా ప్రతిరోజు తెలుగు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని హెడ్లైన్స్ ను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ, అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.